వరుసగా 2 డేస్ నుంచి అయితే మార్కెట్ లాభాల్లో కొనసాగడం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా నిన్న పాజిటివ్గా వెళ్ళిన మార్కెట్ ఈరోజు కూడా మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు పాజిటివ్గానే స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే కంటిన్యూగా లాభాల్లో అయితే నడవడం మనం అబ్జర్వ్ చేసినాం. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే 313 పాయింట్లు పెరిగి అంటే లాభాల్లో ట్రేడ్ అయిపోయి 82,693 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 91 పాయింట్లు పెరిగింది, లాభాల్లో ట్రేడ్ అయింది. 25,300 మార్క్ను అయితే రీచ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 345 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 55,493 దగ్గర క్లోజ్ అవ్వడం చూసాం. అండ్ మిడ్ క్యాప్ చూసుకుంటే ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పాలి, కొంచెం పాజిటివ్. అండ్ స్మాల్ క్యాప్ చూసుకున్న ఇంచుమించు 0.50% అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం అబ్జర్వ్ చేసినాం. ముఖ్యంగా చూసుకుంటే ట్రేడ్ టాక్స్ అయితే జరుగుతున్నాయి. యుఎస్ అండ్ అమెరికా మధ్య రెండు బృందాలు అయితే టారిఫ్ని ఎలా తగ్గించాలి, తమకు ఎక్స్ట్రాగా పే చేసిన 25% టారిఫ్ తగ్గిస్తే మేము చర్చలకు ఇంకా ముందుగా వెళ్ళొచ్చు అనేసి వీళ్ళు ఇండియా ఒక పాయింట్ని అయితే రేజ్ చేయడం జరిగింది. దాని మీదనే మెయిన్ చర్చలు జరుగుతున్నాయి. అది పాజిటివ్గా రావచ్చు అనే ఒక సెంటిమెంట్ అయితే మార్కెట్లో బాగా కనిపించడం మనం అబ్జర్వ్ చేసినాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫెడ్ రేట్ కట్స్ కూడా ఏం పెద్దగా ఉండకపోవచ్చు అనేది ఒక న్యూస్ అయితే మనం అబ్జర్వ్ చేసినాం. సో ఓవరాల్గా మార్కెట్లో అయితే మంచి పాజిటివ్ న్యూస్ కనిపించడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్టార్లో మాత్రం మంచి మూమెంటం అయితే మనం చూడవచ్చు. ఈరోజు మెయిన్గా మార్కెట్ని లీడ్ చేసిన ఈరోజు బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్టార్ అని చెప్పొచ్చు. అండ్ సెన్సెక్స్ 30 ఇండెక్స్లో చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీఈఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి, ముఖ్యంగా ఈ షేర్లు అయితే బాగా పాజిటివ్గానే ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసినాం. అండ్ బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, ఐటీసీ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం చూసినాం. అండ్ ఐసిఎన్ పసిఫిక్ మార్కెట్లు కూడా ఇంచుమించు లాభాల్లో ట్రేడ్ అవ్వడం చూసాం. అండ్ ముఖ్యంగా చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ చూసినా 68.07 పర్ డాలర్ అంటే ఒక బ్యారెల్ వచ్చేసి కొనసాగుతుంది. అండ్ బంగారం కూడా స్పాట్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ వచ్చేసి $3,665.82 వద్ద ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా మార్కెట్లో అయితే వరుసగా నిన్న వీక్ ఫస్ట్ డే పాజిటివ్నే ట్రేడ్ అయింది. అండ్ ఈరోజు కూడా లాభాల్లోనే కొనసాగడం మనం అబ్జర్వ్ చేసినాం. ఓవరాల్గా కంటిన్యూగా ఈ వీక్ ఆల్రెడీ ఎక్స్పర్ట్ చెప్పారు, నిన్న మనం రేవంత్ గారు కానీ గురుప్రసాద్ గారు కానీ మాట్లాడినప్పుడు ఈ వీక్ మొత్తం కొంచెం పాజిటివ్ మూడ్లోనే ఉండే అవకాశం ఉంది. ట్రేడ్ టాక్స్ కానీ తర్వాత జిఎస్టీ రీఫార్మ్స్ తీసుకొచ్చిన ఏవైతే నామ్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే త్రైమాసిక రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆ నెంబర్స్ అయితే కనిపించే అవకాశం ఉంది. సో మార్కెట్లో అయితే పాజిటివ్నే లీడ్ చేసే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది.